రుస్తుం ఆర్ట్ కాంపిటీషన్కు విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు, నమస్కారం. ఈ గ్రేట్ మాస్టర్, ప్రపంచ ప్రఖ్యాత హ్యుమానిటీ పెయింటర్ రుస్తుం సార్, ఆయన ఆధ్వర్యంలో నేను నయీం రుస్తుం నన్ను ఒక చిన్నప్పటి నుంచి అరే ఈ చిత్రం తీస్తే బాగుంటుంది, ఈ చిత్రం తీస్తే బాగుంటుంది అనుకుంటా అనే చిత్రాల దగ్గర నన్ను కూర్చోబెట్టి ఆ చిత్రాలను నేను చిన్నప్పటి నుంచి చూస్తూ నేను ఇన్స్పైర్ అయ్యి దాని ద్వారా ఫైన్ ఆర్ట్స్ చేసి మాస్టర్ డిగ్రీ చేసి ఇంత దూరం నేను ప్రయాణం చేసి ఈ ఏరియాలో ఎక్కడ లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళు ఇట్లా నిర్వహిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు నిర్వహిస్తుండే ఈ కార్యక్రమాలన్నీ. అవన్నీ దాంట్లో నేను అవి చూసుకుంటా నేను దీంట్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన, మాస్టర్ డిగ్రీ చేసిన ఈ చిత్రకళలో చేసుకుంటా ఇది వస్తూ ఉన్నా. అయితే ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా ఆర్ట్ కాంపిటీషన్స్ కానీ ఆర్ట్ గురించి అంత అవగాహన ఎవరికి అంత లేదు. కాబట్టి నాకు ఆలోచన వచ్చింది, ఈ ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహిస్తే ఇట్లా విద్యార్థులకు దీంతో అంటే కొంతమందికి ఇట్లా ఆలోచన కూడా రావచ్చు, దీంతో ఏం లాభం, నేర్చుకుంటే ఏం వస్తుంది అని. అయితే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మన ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినా కూడా సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మన ఆర్కిటెక్చర్లో ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్ట్ డిజైన్ ఇట్లా కావచ్చు, మళ్ళీ ఆర్ట్ టీచర్, ఆర్ట్ లెక్చరర్స్ కూడా కావచ్చు. చాలా అంటే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించిన చాలా ఆపర్చునిటీస్ వచ్చేసినాయి ఆన్లైన్ ద్వారా. మళ్ళీ మనం అంటే తీసుకోవడం అనేటువంటిదే ప్రోత్సాహం లేకుండా అయిపోయింది. ఇంత డీప్గా వెళ్ళాలంటే ఇదంతా తెలియదు కొంతమందికి. అయితే అట్లా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కనీసం వాళ్ళ యొక్క సృజనాత్మకను వాళ్ళు బయట పెడతామంటే మెల్లమెల్లగా ఆర్ట్ అంటే ఏంటిది, ఇది దీన్ని మనం ఎట్లా మన నిజ జీవితంలో ఎట్లా మనం యూజ్ చేసుకుంటాము అని వాళ్ళకు అవగాహన వస్తుంది. దించినా కొద్ది అని నేను ఈ ఒక థాట్ వచ్చింది నాకు. వచ్చి నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసి మీ సహకారంతో విజయవంతం అవుతుందని నేను కోరుకుంటున్నాను. మీరు పేరెంట్స్ అనుకునే మాట్లాడుతున్నాను, ఒక్కొక్కరు మీ బ్లెస్సింగ్స్ లెక్క కాదు. ముఖ్యంగా నయీం సార్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, చిన్నారులకు నా యొక్క నమస్కారం. ఈ ఆర్ట్ గ్యాలరీ అటువంటిది ప్రజలకు విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయట తీసుకొస్తున్నారు. మీ సంస్థకు మా తల్లిదండ్రుల తరఫున, మరి విద్యార్థుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇది ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని నిర్వహించి ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి చిన్నారులో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని మీరు బయటకు తీసుకొస్తే సిద్దిపేట నుంచి కూడా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మరి జాతీయ స్థాయిలో మంచి చిత్రకారులను తయారు చేయాలని మా తరఫున మేము ఈ సంస్థను విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మా యొక్క సహకారం ఏదైనా అవసరం మేము నిలవేళ మీకు తోడుంటాం సార్. నయీం రుస్తుం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులందరికీ ఈ సందర్భంగా నమస్కారం. చాలా మంచి కార్యక్రమం సార్. చాలామంది పిల్లల్లో అంతర్గతంగా రాగినటువంటి ఈ సృజనాత్మకతను, వాళ్ళలో ఉన్నటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలను ఆ పేపర్ పై ప్రజెంట్ చేయడానికి, అది కూడా కొత్త తరహాలో ప్రజెంట్ చేయడానికి మీరు ఈ వేదిక ద్వారా అవకాశాన్ని కల్పించారు. ఇందాక మీరు అన్నట్టుగా ఈ ఆర్ట్ ద్వారా కూడా చాలా కోర్సులు అందుబాటులో ఉంటాయి. చాలా మంది విద్యార్థులకు అవగాహన కూడా ఉండదు, ఎర్లీగా సెట్ అయిపోవచ్చు. ఆ తర్వాత ముందు ఇంకా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సుగా కూడా ఇది అవకాశం ఉంది. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తుంది. ఇంకా ఎక్కువ మందికి ఈ విషయాన్ని తెలియపరిచేలా ఒక ప్రయత్నం చేసి ఇంకా చాలా మంది విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభను మీరు వెలికి తీసుకొచ్చి ఇంకా సాధించినట్టుగా సో
తెలియజేసుకుంటున్నాను.